హలో భోజన ప్రియులారా, నేను మీ అభిరామి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి పండుగ సందర్భాన మన కిచెన్లో స్వీట్ పొంగల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చేసే పొంగలి 2 మనుషులకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పొంగలి చేయటానికి ముందుగా ఒక గ్లాస్ స్టోర్ బియ్యం తీసుకోండి. స్టోర్ బియ్యం లేకుంటే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. తరువాత అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ శనగబాడలు వేసుకొని నీరు వేసుకొని 2 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తరువాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 20 minutes సోక్ చేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల శనగబాడలు బియ్యము తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకొని నానబెట్టుకున్న బియ్యము శనగబాడలను వేసుకోండి. శనగబాడలు మరియు బియ్యాన్ని ఒక 5 నిమిషాల వరకు వేయించుకోండి. అలా వేయించుకోవటం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల పాలు 3 గ్లాసుల నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకోండి. 15 minutes తర్వాత మూత తెరిచి అన్నం ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 15 to 20 minutes ఉడికించుకోండి. 20 minutes తర్వాత మూత తెరిచి చూడగా అన్నం శనగబాడలు ఉడికిపోయి ఉండాలి. ఇలా పాలు నీరు ఆవిరైపోయి మిశ్రమం చిక్కబడ్డాక అందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం వేసుకోండి. నేనైతే ఇక్కడ ప్యూర్ కెమికల్ లేని బెల్లం వాడుతున్నాను. ఈ బెల్లం వాడటం వల్ల పొంగల్ కలర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుకొని అందులో ఒక చిటికెడంత ఉప్పు 3 లవంగాలు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ చిట్కాను అన్ని స్వీట్ రెసిపీస్ కి ఫాలో అవ్వండి. ఏ స్వీట్ రెసిపీ అయినా అందులో ఓ చిటికెడంత ఉప్పు వేసుకోవటం వల్ల స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది. తరువాత అందులోకి 2 tablespoons నెయ్యి 1/2 teaspoon యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోండి. పచ్చకర్పూరము ఎక్కువగా వేసుకుంటే పొంగల్ అస్సలు తినలేరు, చేదొచ్చేస్తుంది. మరి ఇప్పుడు తిరువాత గరిట పెట్టుకొని అందులో 3 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకొని పిలిచి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక వాటిని పొంగల్లోకి వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మరొకసారి తిరువాత గరిట పెట్టుకొని అందులో 1 tablespoon నెయ్యి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరికాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. కొబ్బరికాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వాటిని కూడా పొంగల్లోకి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే స్వీట్ పొంగల్ రెసిపీ అయితే తయారైపోయింది. దీన్ని వేడి వేడిగా అరిటాకులో సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఆహా ఎంత రుచిగా ఉంటుందో. సరేనండి, మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.